తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలోని పేద విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయడంలో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజుల కోసం కాలేజీ యాజమాన్యాలు చేస్తున్న ఒత్తిడితో విద్యార్థులు చదువులను వదిలి కూలికి వెళ్లాల్సిన దారుణమైన పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం కల్పించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ హయాంలో విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చామన్నారు. పేద విద్యార్థులకు ఉన్నత చదువులు చదువుకునే పరిస్థితిని కల్పించారని చెప్పారు. ప్రతి 3 నెలలకు క్రమం తప్పకుండా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించారని అన్నారు. వసతి దీవెనను అమలు చేశారు. నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాల రూపురేఖలను మార్చివేశారు. ఇంగ్లీష్ మీడియం చదువులు, టోఫెల్ శిక్షణ, ట్యాబ్స్, सीबीएसई సిలబస్, గోరుముద్ద పేరుతో పౌష్టికాహారాన్ని అందించడం ద్వారా పేద విద్యార్థులకు అండగా నిలిచారు. విద్య ద్వారానే పేదరికాన్ని నిర్మూలించాలని వైఎస్ జగన్ సంకల్పం తీసుకుని పనిచేశారని మేరుగు నాగార్జున అన్నారు. ఆంధ్రప్రదేశ్లో చదువులమ్మ తల్లి వలలాడితే పేద ప్రజలు గుండె నిబ్బరంతో పిల్లలను చదివించుకుంటే కుటుంబాలు ధైర్యంగా మా పిల్లలు చదువుకుంటే మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలో మాకు అవకాశాలు వస్తాయి, ఉన్నత శిఖరాలకు వెళ్తారని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలు ధైర్యంగా పిల్లలను చదువుకుంచుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చూశాం. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. చదివించాలన్నా, పిల్లలు స్కూల్స్ దగ్గర నుంచి కాలేజీలకు వెళ్లాలన్నా తడిసి మోపిడయ్యే పరిస్థితి. కుటుంబాలు చాలా దారుణంగా వాళ్ళ యొక్క ఉన్నతి వెనక్కి నెట్టే పరిస్థితిలో కూటమి ప్రభుత్వం తీసుకువస్తా ఉంది అని చెప్పడానికి చాలా బాధపడతా ఉన్నా. ఎందుకంటే నేను కూడా ఆ గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వాడిని. బాబాసాహెబ్ దయ వలన పేద కుటుంబం నుంచి వచ్చినా అవకాశాలను అందిపుచ్చుకొని, ప్రభుత్వాలు ఇచ్చిన అవకాశాలను చేతదీర్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు లాంటి గొప్ప ఆశయాలు ఈ రాష్ట్రంలో పరిపాలనా దక్షుడుగా ఉంటే ఉపయోగాలు జరుగుతాయని చెప్పడానికి నిదర్శనంగా ఒక నిలువెత్తు అర్థం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ చంద్రబాబు ప్రభుత్వం చెల్లించటం లేదు అని చెప్పడానికి సిగ్గేస్తా ఉంది. ఎందుకంటే కక్ష సాధింపు అనుకుంటున్నా తల్లిదండ్రుల విద్యార్థులు ఈరోజు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు భయపడిపోతా ఉన్నారు, అప్పులు పాలవుతూ ఉన్నారు. పిల్లలను చదివించాలి, కాలేజీకి పంపాలంటే ఆనాడు వెట్టి చాకిరీ గుర్తొచ్చే పరిస్థితి వస్తూ ఉంది. మరలా అప్పుల ఊబిలోకి వెళ్లాల్సిన పరిస్థితి తీసుకొస్తా ఉన్నది కూటమి ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం. విద్యామంత్రి గారు అయితే రాజకీయాలు తప్ప విద్యార్థుల యొక్క గొడవ పట్టించుకునే పరిస్థితి లేనే లేకుండా పోతాంది. ఒక రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ గా మారిపోతా ఉంటే ఒలకడు పలకడు ఈ యొక్క ట్విట్టర్ కింగ్. ఎందుకు విద్యాశాఖ మంత్రిగా మీరున్నారు చెప్పమని అడుగుతా ఉన్నా. ఫీజు రీయింబర్స్మెంట్ అనేది పిల్లల యొక్క భవిష్యత్తుకు సంబంధించింది. కాలేజీలో చేరి ఫీజు కడితే ఎగ్జామినేషన్ రాయిస్తారు, కట్టకపోతే ఎగ్జామ్ రాయరు, హాల్ టికెట్ ఇవ్వరు, రిజల్ట్ ఉండదు. అప్పుడు వారు పైకి వెళ్ళడానికి ఆస్కారం ఉండదు, ఉన్నత చదువులకు వెళ్ళడానికి ఆస్కారం ఉండదు. ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారో చెప్పాలని మరి విద్యామంత్రి గారిని, ఆంధ్ర రాష్ట్ర విద్యామంత్రి గారిని అడుగుతా ఉన్నాం. ఒక ప్రక్క విద్యార్థి అన్యాయం చేస్తూ మరొక ప్రక్క తండ్రి గారు కుమారుడు కపట నాటకాలు ఆడుతూ ఉన్నారు. మీకు సిద్ధశుద్ధి ఉంటే ఎప్పటికైనా 11 లక్షల మందికి ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ మధ్య చూసాం పెద్ద బూటకం ఏంటంటే లోకేష్ గారు తన ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశారు. కంసుడు మామ మోసం చేస్తే చంద్రబాబు నాయుడు గారు విద్యార్థులకు సహాయం చేస్తున్నాడట. ఆ కంసుడు మామ ఎవరయ్యా? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యాప్తి కోసం అంచెలంచెలుగా
ఆయన మనోభావాలను ఈ రాష్ట్రంలో పేద పిల్లల యొక్క స్థితిగతులు మెరుగుపరచడానికి గొప్ప గొప్ప సంస్కరణలు తెస్తే ఆయన కంసుడు మామ. విద్యార్థులకు మేలు చేసేవాళ్ళ చేస్తే 11 లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయమని డిమాండ్ చేస్తా ఉన్నా. నిజంగా త్రైమాసికానికి 700 కోట్లు అవసరమవుతుంది. టెన్షన్గా ఎప్పటికప్పుడు త్రైమాసికం వారీగా విడుదల చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విమర్శించే నైతిక హక్కు గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ది నిధులన్నీ కేంద్ర ప్రభుత్వానివేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. మోదీ బియ్యం వద్దని లేఖ రాసే దమ్ము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. కిలోకు 37 రూపాయలు ఇస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ గొప్ప లేక 10 రూపాయలు ఇస్తున్న రేవంత్ రెడ్డి గొప్ప అని ప్రశ్నించారు. పేదవారికి 37 రూపాయలు ఖర్చు పెట్టి మోదీ ప్రభుత్వం రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తుంటే కనీసం ప్రధాని ఫోటో కూడా పెట్టుకోపోవడం దారుణమని అన్నారు. ఇన్నాళ్లు సన్న బియ్యం ఇవ్వకుండా ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. కరీంనగర్లోని జూబ్లీ నగర్లో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన గావ్ చలో కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. మోదీ పాలన మరవద్దు, బీజేపీని విడవద్దు అన్నారు. దేశమంతటా నరేంద్ర మోదీ కోట్లాది ఇండ్లు నిర్మిస్తే తెలంగాణలో మాత్రం పేదలకు గూడు లేకుండా చేశారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చే మోసం చేసిందని, గతంలో కేసీఆర్ చేసిన అప్పులన్నింటినీ గురించి తెలిసి కూడా హామీలు ఇచ్చారని మండిపడ్డారు. బీజేపీకి ఓట్లు ముఖ్యం కాదని, పేద ప్రజల సంక్షేమమే ముఖ్యమన్నారు. మోదీ ప్రభుత్వం అభివృద్ది చేస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబద్దాలతో కాలం వెల్లదీస్తుందని మండిపడ్డారు. 6 గ్యారంటీల దగ్గర నుండి ప్రతి హామీని తుంగలో తొక్కింది వాస్తవం. కాబట్టి తెలంగాణలోని ప్రతి పౌరుడు మోడీ చేస్తున్న మంచిని, రేవంత్ చేస్తున్న మోసాన్ని గుర్తించాలని బండి సంజయ్ అన్నారు. దేశవ్యాప్తంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది. రాష్ట్రీయ సమరసత దినం పేరుతోని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కేవలం ఈ దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 120 దేశాల్లో అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా అంబేద్కర్ గారి యొక్క గొప్పతనాన్ని, వారి జీవిత చరిత్రను, స్ఫూర్తిదాయకమైనటువంటి విషయాలను ప్రపంచ వ్యాప్తంగా తెలియజేయాలనే ఉద్దేశంతో 120 దేశాల్లో రాష్ట్రీయ సమరసత దినం ఇలా పాటిస్తా ఉన్నాం. కాబట్టి అందరికీ స్ఫూర్తి ప్రదాత బాబాసాహెబ్. ఈరోజు విగ్రహాలను శుద్ధి చేయడం అంటే బాబాసాహెబ్ యొక్క జీవిత చరిత్రను తరతరాలకు అందించడం, మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి బాబాసాహెబ్ అడుగుజాలల్లో నడవడమే దీని ప్రధాన ఉద్దేశం. వాళ్ళ అణగారిన వర్గాల కోసం ఆశాజ్యోతి బాబాసాహెబ్ అంబేద్కర్. ఒకటి కులరహిత సమాజ నిర్మాణం కోసం అంటరానితనాన్ని కూకటి వేలతో పెగిలించడానికి పేద ప్రజల ఆత్మ గౌరవ పతాకంగా ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఇలా ప్రజలను భావిస్తా ఉంటాం. అందరం కూడా కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తులను ఆదుకోవడమే కాకుండా తన నిత్య జీవితంలో పడ్డ కష్టాలు అందరికీ తెలిసిన విషయమే. కనీసం తినడానికి తిండి లేకుంటే ఒక్క పూట భోజనం చేసి మిగతా పూట పస్తులుండి ఉన్నత చదువులు చదవాలి, చదివిన చదువు సమాజానికి ఉపయోగపడాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ముందుకు సాగినటువంటి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఉన్నత చదువుల కోసం 10 సంవత్సరాలు బరోడా మహారాజ్ దగ్గర పణంగా తన జీవితాన్ని పణంగా పెట్టినటువంటి ఒక గొప్ప మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకునే ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక విషయాలను ముందుకు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నది. ఆ రోజు కూడా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయుల యొక్క ఆలోచనను సమర్థించినటువంటి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. దేశ విభజనను 370 ఆర్టికల్ ను వ్యతిరేకించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి ఆయన ఆలోచన అనుగుణనే ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందు సాగుతున్నది. దాదాపు గత ప్రభుత్వంలో ఇలా 12 మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. రామ్నాథ్ కోవింద్ ను, ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతిగా చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. ఢిల్లీ సెంటర్ లో, ఢిల్లీ నడిబొడ్డున 200 కోట్లతో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ ను ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. నారీ శక్తి వందన పేరుతోని 33% మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి బిల్లు ప్రవేశపెట్టింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అట్టడుగు వర్గాల ప్రజలకు లబ్ది చేకూర్చాలే, పేదల కోసం పనిచేయాలని చెప్పి ఆశలను ముందు తీసుకునే ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇవాళ నాకు ఈ రోజు ప్రధానమంత్రి పదవి వచ్చిందంటే అది బాబాసాహెబ్ పెట్టిన భిక్ష అని చెప్పి దేశానికి చాటి చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కానీ దురదృష్టవశాత్తు ఈ దేశంలోని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానపరచడం,
వారి యొక్క ఆశయాలను తుంగదొక్కడం. చూడండి, వాళ్ళ ఆ రోజే నెహ్రూ విధానాలు నచ్చక నెహ్రూ విధానాలను ప్రశ్నిస్తే బాబాసాహెబ్ యొక్క ఆలోచనలు నెహ్రూ పట్టించుకోకపోవడం వలన న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేసి తన పదవిని తృణప్రాయంగా భావించి బయటకొచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తే కమ్యూనిస్టులతో కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మళ్లీ తర్వాత ఎన్నికల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే మళ్లీ ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బాబాసాహెబ్ అడగడుగున అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఓడించినటువంటి వ్యక్తికి పద్మభూషణ్ ఇచ్చి సత్కరించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. చివరకు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మృతదేహాన్ని ఢిల్లీలో ఉంచకుండా ముంబైకి తరలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఇలా డూబు గాంధీలకు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలకు భారతరత్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చుకునే తప్ప ఏ రోజు కూడా బాబాసాహెబ్ భారతరత్న ఇవ్వాలని చెప్పి ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచించారు. ఒకవైపు వక్ఫ్ బిల్కు వ్యతిరేకంగా హింసాత్మక ఘటనతో బెంగాల్ అట్టుడుకుతుంటే బాధ్యత కలిగిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ టీమిండియా మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్పై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుంది. టీ తాగుతూ రిలాక్స్ అవుతున్నట్టు ఆ ఫోటోలో పఠాన్ కనిపిస్తున్నారు. మంచి టీ తాగుతూ ప్రశాంతమైన పరిసరాలతో ఈ క్షణాన్ని ఆస్వాదిస్తున్నాను అంటూ ఆయన పోస్టులో పేర్కొన్నారు. దీంతో ప్రధాన విపక్షమైన బీజేపీతో పాటు పలువురు నెటిజన్లు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీ తాగుతూ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలకు బదులు ముర్షిదాబాద్ లో ఏం జరుగుతుందో తెలిపే ఫోటోలు పోస్ట్ చేసి ఉండవచ్చంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. बंगाल जल रहा है, बंगाल इज बर्निंग और उसके पीछे ममता बनर्जी की टीएमसी की सरकार पूर्ण तरीके से शामिल है. ये स्टेट प्रोटेक्टेड, स्टेट एनकरेज्ड वायलेंस है. टारगेटेड वायलेंस हो रही है हिंदुओं के खिलाफ. गाड़ी जलाए जा रहे हैं, लोगों को मारा जा रहा है. 3 हत्याएं हो चुकी है और हमने देखा है कि बीडीओ ऑफिस से लेकर रेलवे से लेकर लोगों की निजी संपत्तियां चुन चुन कर हिंदुओं को प्रताड़ित करना, मारना, यहां तक कि भगवे झंडे को भी हटा देना, ये सब कुछ चल रहा है. बंगाल में मंत्री सड़कों पर आने की धमकी और चेतावनी दे रहे हैं, परंतु पुलिस मूक दर्शक बनी बैठी. और अब यूसुफ पठान सांसद है टीएमसी के, चाय की चुस्की ले रहे हैं. बंगाल जल रहा है, ये चाय पी रहे हैं. बंगाल जल रहा है, हिंदू मारे जा रहे हैं, काटे जा रहे हैं और यूसुफ पठान चाय में आनंद ढूंढ रहे हैं. ये है टीएमसी. एक तरफ बंगाल में हिंदुओं के साथ प्रताड़ना हो रही है, दूसरी तरफ मिस्टर यूसुफ पठान चाय की चुस्कियां ले रहे हैं. हाई कोर्ट को भी कहना पड़ा कि हम आंख मूंद कर बैठ नहीं सकते. सेंट्रल फोर्सेस डिप्लॉयड है मुर्शिदाबाद में. यूसुफ पठान चाय की चुस्कियां ले रहे हैं. ममता बनर्जी अभी भी तुष्टीकरण कर रही है और बंगाल వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మంగళగిరిలో ఓడిపోయిన తర్వాత తాను ఈ నియోజకవర్గ ప్రజలకు మరింత దగ్గరయ్యానని తెలిపిన మంత్రి నారా లోకేష్. తిరుమలలో టీటీడీ సంరక్షణలో గోవుల మరణాలపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారన్న గన్ని వీరాంజనేయులు. వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అందజేసిన ఎమ్మెల్యే ధర్మరాజు. రాష్ట్రంలోని పేద విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని విమర్శించిన మాజీ మంత్రి మేరుగు నాగార్జున. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.